అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ సమ్మర్ అనేది ఎంటర్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో అయితే టెంపరేచర్ చాలా హెవీగా ఉంటుంది. అండ్ బయటకు వెళ్ళాలంటే వితౌట్ ఏసీ అయితే వెళ్ళడానికి అయితే కుదరదు. అండ్ యాక్చువల్గా ఎక్కువగా డస్ట్లో తిరిగే వాళ్ళకి ఏంటి అంటే కార్ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఏసీ కూలింగ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. డస్ట్కి కూలింగ్కి ఏంటి సంబంధం అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇప్పుడు మీకైతే చూపిస్తానండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏసీ అయితే ఆన్ చేస్తున్నా, బ్లోయర్ స్పీడ్ కూడా కంప్లీట్గా ఫుల్గా పెట్టేస్తున్నానండి. సౌండ్ వస్తుంది తప్ప ఏసీ కూలింగ్ అవ్వట్లేదు. దానికి గల రీజన్ ఏంటి అని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ చాలా మంది కూడా ఈ రీజన్ తెలియక షోరూమ్కి వెళ్ళిపోయి లేకపోతే సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అండ్ దీంతో పాటు కూడా మీకు టైం వేస్ట్. ఇది మీరు ఎలా చేసుకోవాలి, అసలు దాని ప్రాబ్లం ఏంటని చెప్పేసి మీకు క్లారిటీ వచ్చిందంటే అది మీరు కూడా దానికి సంబంధించి ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. చలో ఇప్పుడైతే దానికి సంబంధించి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అయితే మీకు చూపించబోతున్నాను. సో చూస్తున్నారు కదా, ఏసీ అయితే ఆన్ చేశాను, బ్లోయర్ కూడా కంప్లీట్గా ఫుల్ పెట్టేశాను. కంప్లీట్గా ఫుల్గా అయితే పెట్టేశాను. బట్ ఏసీ మాత్రం రావట్లా, చెమట్లు వచ్చేస్తున్నాయి. ఐ మీన్ ఇదంతా కూడా చెమట్లు వచ్చేస్తున్నాయి. ఇంత బ్లోయర్ స్పీడ్ కంప్లీట్గా ఫుల్గా పెట్టేసినా కూడా మనకైతే ఎఫిషియన్సీ అయితే తెలియట్లేదు. ఏంటి అంటే మనకు ఏసీ ఫిల్టర్ అనేది బ్లాక్ అయి ఉంటుందండి. ఏసీ ఫిల్టర్ అనేది బ్లాక్ అవడం వల్ల కూడా మనకు కూలింగ్ ఎఫిషియన్సీ అనేది అయితే మనకు అర్థం అవ్వదు. అది మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటా ఆల్ట్రోజ్లో ఏసీ ఫిల్టర్ డీజిల్లో ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ పెట్రోల్ వెహికల్కి టాటా ఎన్ఆర్జీకి మనం ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే ప్రీవియస్ వీడియోస్ అయితే చూపించాను. అండ్ దానికి సంబంధించిన ఏసీ ఫిల్టర్ అయితే పెట్రోల్ వెహికల్కి లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డీజిల్ వెహికల్ కాబట్టి మనకు టాటా ఆల్ట్రోజ్లో ఏసీ ఫిల్టర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. బట్ కొంచెం కష్టపడుకున్నాం అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఆ స్క్రూ కనిపిస్తుందా? ఓకే, ఆ స్క్రూ అనేది మనకు ఏసీ ఫిల్టర్ అనమాట. ఏసీ ఫిల్టర్ అయితే ఇప్పుడు మీకు బయట తీసేది చూపిస్తాను. సో మీరు ఎక్కడైతే గమనించవచ్చు, ఇక్కడ ఒక స్క్రూ అండ్ ఇక్కడ ఒక స్క్రూ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. సో ఫైనల్గా ఈ రెండు స్క్రూలు అయితే అన్స్క్రూ చేసేసానంటే తీసేసాను. అండ్ ఇప్పుడు మనం దీన్ని తీయాల్సిన ప్రాసెస్ కూడా ఇప్పుడు మీరు చూపిస్తాను. సింపుల్గా మీరు అలా లాగేసారంటే ఈజీగా వచ్చేస్తుంది. సింపుల్గా ఇలా లాగేసారంటే వచ్చేస్తుంది. బాబోయ్, ఈ టాటాలో మాత్రం దుమ్ము కనిపిస్తుందా మీకు? ఎంత రాలిపోతుందో. ఈ టాటాలో మాత్రం ఇలా ఇక్కడే ఎందుకు ప్లేస్ చేస్తాడో తెలియదు. మారుతి సుజుకిలో వీటిలో మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మాత్రం రిమూవ్ చేయడం. అంటే ఇక బయట ఎవడు తీయకూడదు, సెల్ఫ్గా ఎవడు చేసుకోకూడదు. ఖచ్చితంగా మా షోరూమ్కి రావాలన్నట్టు చేస్తారా ఏంటో తెలియదు. మరి కొంచెం ఇదైనా కూడా రిమూవ్ చేసుకుంటే మాత్రం మనకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడొచ్చు, కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఇది ఇప్పుడు మీకు క్లీన్ చేసి ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే మీకు ప్రాసెస్ చూపిస్తాను, ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది కూడా. ఇంత బ్లాక్ అయిపోయింది మొత్తం. ఈ చిన్న ఫిల్టర్ బ్లాక్ అవడం వల్ల అయితే మనకు ఏసీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే లోపలికి ఈ బ్లాక్ అయితే ఎయిర్ ఎలా వస్తుంది చెప్పండి? లోపలికి ఎయిర్ అనేది రావడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు ఎక్కువగా డస్ట్ ఏరియాలో తిరుగుతున్నట్లయితే కనుక ఎయిర్ ఫిల్టర్ అయితే ఉందో ఎయిర్ ఫిల్టర్తో పాటు కూడా ఏసీ ఫిల్టర్ అనేది కూడా మనకు బ్లాక్ అవుతూ ఉంటుంది. మీరు దీన్ని అయితే వాటర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, మనకు కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఒకవైపు క్లీన్ చేసుకోండి, ఒకవైపు క్లీన్ చేసుకున్న తర్వాత ఇన్సైడ్ అయితే క్లీన్ చేసుకోండి. చలో ఇప్పుడైతే మనం దీన్ని ఇన్స్టాల్ చేసేద్దాం. సో ఏసీ ఫిల్టర్ అయితే మనం క్లీన్ చేసాం కదా. ఏసీ ఫిల్టర్ క్లీన్ చేసిన తర్వాత కూడా లోపల ఉన్న చాంబర్ని కూడా మనం క్లీన్ చేసుకుంటే అందులో ఉన్న డస్ట్ మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది. దానికోసం ఏం చేస్తున్నా అంటే సేమ్ బ్రష్కి కాటన్ అయితే పెడుతున్నా. కాటన్ అనేది ఏంటంటే ఆ డస్ట్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఈజీగా మనకు పుల్ కూడా చేస్తుంది అనమాట. పైన ఇక్కడ చూడొచ్చు మీరు లోపల డస్ట్ అనేది ఎంత ఉందో ఏంటని. సో ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. సో అగైన్ అయితే నేను ఏసీ ఫిల్టర్ అయితే రీఇన్స్టాల్ చేస్తున్నానండి.
ఇది మనం కొంచెం బెండ్ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు, కంగారు పడకండి విరిగిపోతుందేమో అని చెప్పేసి. ఇది మనకు కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. ఎస్, అలా పెట్టి దోపేయడం అంతే, ఫినిష్. ఇది ఏసీ ఫిల్టర్ని అయితే లోపలికి అయితే సెట్ చేశాను. అండ్ అగైన్ దీన్ని అయితే మనం రీఇన్స్టాల్ చేయాలి. సి, అండ్ ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ. సో దీనికి మనలా సరే ఏసీ రావట్లేదు కదా అని చెప్పి, యాక్చువల్గా ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఏసీ ఫిల్టర్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల మనకు కూలింగ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోయింది. దీనికోసం మనం ఏం చేస్తాం, కూలింగ్ రావట్లేదు కదా అని చెప్పేసి ఏసీ సర్వీస్ సెంటర్ కానీ లేకపోతే మన షోరూమ్ సర్వీస్ సెంటర్ కానీ తీసుకెళ్ళినప్పుడు అది క్లీన్ చేయాలి, ఇది క్లీన్ చేయాలి, అది ఓపెన్ చేయాలి, ఇది ఓపెన్ చేయాలని చెప్పేసి మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం చార్టెడ్ అంత బిల్ అయితే మేము ముందుకు పెట్టేస్తారు. సింపుల్గా మనకు తెలిసిన విషయాలను అయితే మనం కొంచెం అయితే తెలుసుకొని దాని ఖర్చును మనం తగ్గించుకున్నట్టు వీలవుతుంది. అండ్ మనకు కూడా ఒక నాలెడ్జ్ అనేది దానిపైన కూడా ఉంటుంది కాబట్టి అసలు ఏం పాడైంది ఏమైందన్నది కూడా మనకు క్లారిటీ వస్తుంది. సో రైట్ నౌ ఏసీ ఎఫిషియన్సీ కూడా బెటర్గా అయితే నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్లోనే నాకు చాలా క్లియర్గా అయితే నేను నోటీస్ చేయగలుగుతున్నానండి. అండ్ ఇది మనకు టాటా ఆల్ట్రోజ్లో అండ్ ప్రీవియస్గా టాటా టియాగోలో మనం ఎలా చేసుకోవాలి, టిగోర్లో మనం ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి అయితే మీకు ప్రీవియస్గా అయితే నేను మీకు చూపించాను. సో రైట్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. అండ్ ఏసీ ఫిల్టర్ బ్లాక్ అయినప్పుడు మనకు ఏసీ నుంచి వచ్చే కూలింగ్ ఎఫిషియన్సీ అనేది అయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. అండ్ దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకుని, మీకు ఇంకా కార్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోని అయితే మీకు చేసి చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. థ్యాంక్ యూ. బోలో భారత్ మాతాకి జై.